పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. రైతుకు తన పొలం కేవలం భూమి కాదు, అది ఒక దేవాలయం. తను పండించే పంట కేవలం గింజలు కావు, తన కుటుంబం ఆకలి తీర్చే ఆశలు. కానీ ఆ ఆశలన్నీ కళ్ళ ముందే అగ్నికి ఆహుతైపోతుంటే ఆ రైతు పడే వేదనను ఏ మాటల్లో వర్ణించగలం? నిర్మల్ జిల్లా పెంబి మండలంలో ఇప్పుడు ఇదే కడుపు కోత కనిపిస్తోంది. కోతకు వచ్చి చేతికి అందుతుందనుకున్న పంట అగ్ని ప్రమాదంలో బూడిద కుప్పగా మారింది. ఆరుగాలం కష్టపడ్డ రైతన్న శ్రమ అగ్నికి ఆహుతైంది. పెంబి మండల కేంద్రానికి చెందిన గోసుకుల రాములు, కన్నె మహేష్ వీరు సామాన్య రైతులు. అప్పులు తెచ్చి రెక్కలు ముక్కలు చేసుకొని సుమారు 10 ఎకరాల్లో మొక్కజొన్న సాగు చేశారు. ఎండనక వాననక రేయింబవళ్ళు ఆ పంటను కంటికి రెప్పలా కాపాడుకున్నారు. పంట బాగా పండింది. ఇక కోత కోసి మార్కెట్కు తీసుకెళ్తే తన అప్పులు తీర్తాయని, ఇంట్లో పిల్లల అవసరాలు తీర్తాయని ఆ రైతన్నలు ఎన్నో కలలు కన్నారు. కానీ తనొకటి తలిస్తే దైవం ఒకటి తలిచినట్టు చూస్తుండగానే మొక్కజొన్న పంట మంటల్లో కాలి బూడిదైంది. రోజులాగే ఆ రోజు కూడా గడిచిపోయింది. ఒక్క ఆ రైతుకు తప్ప ఎగిసిపడ్డ మంటలు పెంబి రైతుల పాలిట యమపాశాలయ్యాయి. ప్రమాదవశాత్తు చెలరేగిన ఆ మంటలు గాలికి వేగంగా వ్యాపించాయి. పచ్చగా ఉండాల్సిన పొలం క్షణాల్లో నల్లగా మారిపోయింది. బంగారం లాంటి మొక్కజొన్న కంకుల నిప్పుల గుండంలో కాలిపోతుంటే ఆ మంటలను ఆర్పలేక అగ్నిదేవుడిని వేడుకుంటూ రైతులు పడ్డ తపన చూస్తే ఎవరికైనా కన్నీళ్లు ఆగవు. వీడియోలో చూడండి, ఆ మహిళలు కాలిపోయిన కంకులను చేతుల్లో పట్టుకొని ఎలా విలపిస్తున్నారు. మా నోటికాడ కూడును అగ్గిపాలు చేసావా దేవుడా అంటూ వారు పెడుతున్న కేకలు అరణ్య రోదనగా మిగిలిపోయాయి. 10 ఎకరాల పంట అంటే మామూలు కాదు. లక్షలాది రూపాయలు పెట్టుబడి, వేల గంటల శ్రమ, ఇప్పుడు అంతా బూడిద. ఆ రైతుల పరిస్థితి ఇప్పుడు ఆగమ్య గోచరంగా మారింది. తెచ్చిన అప్పులు ఎలా తీర్చాలి, వచ్చే ఏడాది సాగుకు పెట్టుబడి ఎక్కడి నుంచి తేవాలి అనే ప్రశ్నలు వారిని వేధిస్తున్నాయి. కాలిపోయిన ప్రతి కంకి వెనుక ఒక రైతు కుటుంబం కన్నిటి గాథ ఉంది. ప్రభుత్వం తమను ఆదుకోకపోతే తమకు ఆత్మహత్యలే శరణ్యం అనే స్థితికి చేరుకున్నామని ఆ బాధితులు లబోదిబోమంటున్నారు. ప్రకృతి ప్రకోపమో లేక ప్రమాదమో కానీ నష్టపోయింది మాత్రం నిరుపేద రైతు. పెంబి మండలంలోని ఈ బాధితులను ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని, వారికి నష్టపరిహారం అందించి వారి కుటుంబాల్లో వెలుగులు నింపాలని మనమందరం కోరుకుందాం.